నందమూరి సుహాసిని ఎన్టీఆర్ మనవరాలిగా, హరికృష్ణ వారసురాలిగా, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ల సోదరిగా సుహాసిని రాజకీయ అరంగేట్రం చేసిన తీరు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా కుకుట్పల్లి బరిలో నిలిచి ఈమె ఓడిపోయిన తీరు అంతకంటే ఎక్కువే హాట్ టాపిక్ అయింది. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా తాను ప్రజల్లోనే ఉంటానని సుహాసిని స్పందించిన తీరు కూడా అనేక ఊహాగానాలకు తావిచ్చింది. ఈ పరిణామాల అనంతరం కేసీఆర్ స్వయంగా సుహాసిని గురించి చేసిన వ్యాఖ్యలు అంతకంటే ఎక్కువ సస్పెన్స్ ను క్రియేట్ చేశాయి. ఈ క్రమంలోనే నందమూరి సుహాసినికి ఇప్పుడు కేసీఆర్ కేబినెట్ లో మంత్రి పదవి దక్కబోతోందంటూ ప్రచారం కూడా ఊపందుకుంది. ఇంతకీ నిజంగానే ఈ పరిస్థితులు వస్తాయా? టీఆర్ఎస్ లో చేరి మంత్రి పదవి తీసుకునేందుకు సుహాసిని సిద్ధంగా ఉందా? ఈ ప్రతిపాదన కేవలం ప్రచారానికి పరిమితమా, లేకుంటే ఇలాంటి ప్రచారం వెనుక కూడా కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ వ్యూహం ఉందా? సుహాసిని రాజకీయ భవిష్యత్తుపై ఇప్పుడు ఇలాంటి సందేహాలన్నీ తెర మీదకు వస్తున్నాయి. నందమూరి సుహాసిని రాజకీయ ఎంట్రీనే తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో చాలా రోజుల పాటు ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. ప్రత్యేకించి ఆమె తండ్రి హరికృష్ణ కుటుంబం విషయానికి వస్తే, ఆయన టీడీపీలో రాజకీయంగా యాక్టివ్గా ఉన్న, పలు పదవులు అనుభవించినా ఆయన వారసులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లు మాత్రం యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉండిపోయారు. 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి ప్రచారం చేయడం తప్ప తర్వాత టీడీపీలో యాక్టివ్గా ఉన్న సందర్భాలు కూడా లేవు. ఇక సుహాసిని విషయానికి వస్తే, హరికృష్ణ మరణం వరకు సుహాసినికి పెద్దగా జనం ముందుకు వచ్చిన పరిస్థితులు లేవు. అలాంటి సుహాసిని హరికృష్ణ మరణం తర్వాత జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ఆఖరి నిమిషంలో టీడీపీ కుకుట్పల్లి అభ్యర్థిగా బరిలో దిగింది. సుహాసిని తరపున చంద్రబాబు మొదలుకొని బాలకృష్ణతో పాటు పలువురు టీడీపీ నేతలు కూడా ప్రచారం చేశారు. సుహాసిని తప్పకుండా గెలుస్తుందనే అంచనాల మధ్య ఆమె ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత కూడా ప్రజల్లోనే ఉంటానని చెప్పిన సుహాసిని తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండిపోయింది. వరుసగా రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ చంద్రబాబుపై విమర్శలు చేసే క్రమంలో చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ టార్గెట్ చేశారు. ఈ సందర్భంలోనే కేసీఆర్ సుహాసిని గురించి కూడా హైలైట్ చేసే ప్రయత్నం చేశారు. అన్యాయంగా సుహాసిని రాజకీయ జీవితాన్ని చంద్రబాబు నాశనం చేశాడని, హరికృష్ణ ఆత్మ క్షోభించేలా చేశాడని కేసీఆర్ చేసిన విమర్శలు నెల రోజుల క్రితం సీరియస్ గా చర్చనీయాంశమయ్యాయి. మేం కావాలనుకుంటే సుహాసినికి న్యాయం చేయగలమని, చంద్రబాబులా నీచ రాజకీయాలు చేయమని అప్పట్లో కేసీఆర్ చేసిన ప్రకటన అనేక ఊహాగానాలకు తావిచ్చింది. అటు సోషల్ మీడియాలోనే కాదు, ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా సుహాసిని టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతోందంటూ ప్రచారం కూడా నడిచింది. ఇంత జరిగినా సుహాసిని గాని, టీడీపీ నేతలు గాని ఎక్కడా ఈ ప్రచారాన్ని ఖండించే ప్రయత్నం చేయలేదు. ఇక సుహాసిని రాజకీయ భవిష్యత్కు సంబంధించి ఇప్పుడు మరో సీరియస్ ప్రచారం కూడా నడుస్తోంది. అదే సుహాసినిని కేసీఆర్ టీఆర్ఎస్ లోకి తీసుకోబోతున్నారని. అంతేకాదు, ఆమెకు ఎమ్మెల్సీతో పాటు కేసీఆర్ తన కేబినెట్ లో మంత్రి పదవి కూడా ఇవ్వబోతున్నాడని జోరుగా వార్తలొస్తున్నాయి. కేసీఆర్ ఇంకా పూర్తి స్థాయిలో కేబినెట్ ను కూడా ఏర్పాటు చేయలేదు కాబట్టి సుహాసినిని టీఆర్ఎస్ లోకి తీసుకొని మంత్రి పదవి ఇచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదనే విశ్లేషణలు వస్తున్నాయి. ఈ ప్రచారాన్ని సుహాసినే కాదు, టీడీపీ నేతలు కూడా ఖండించకపోవడంపై ఇంకా అనుమానాలు బలపడుతున్నాయి. మరోవైపు కేసీఆర్ అండ్ కో ఇలాంటి ప్రతిపాదన చేస్తే నందమూరి వారసులతో పాటు సుహాసిని కూడా ఎంతవరకు సానుకూలంగా స్పందిస్తుందనే అంశంపై కూడా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. నిజంగా కేసీఆర్ సుహాసినికి ఇలాంటి ఆఫర్ చేయబోతున్నారా? ఇదే జరిగితే సుహాసిని ఎంతవరకు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తుందనే అంశాలు డిబేటబుల్ సబ్జెక్ట్సే అయినా, అంతకు మించి కేసీఆర్ ఇలాంటి ఆలోచన చేయడం వెనుక అసలు వ్యూహం వేరే ఉందనే ప్రచారం నడుస్తోంది. సుహాసినిని కేబినెట్ లోకి తీసుకోవాలనే కేసీఆర్ వ్యూహం వెనుక చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలన్న కేసీఆర్ ఆలోచన కూడా ఉందని అంటున్న వారు లేకపోలేదు. సుహాసినిని ఎన్నికల బరిలో దించి ఆమెను ఓడిపోయేలా చేయడం ద్వారా చంద్రబాబు నందమూరి కుటుంబానికి అన్యాయం చేశాడని కేసీఆర్ ఇప్పటికే ప్రకటన చేశారు. ఇప్పుడు సుహాసినికి నిజంగా మంత్రి పదవి ఇస్తే
నందమూరి కుటుంబానికి కేసీఆర్ న్యాయం చేశాడనే వాదన వినిపిస్తోంది. చంద్రబాబు నమ్మించి ఓడగట్టిన కేసీఆర్ నందమూరి కుటుంబం వైపు నిలబడ్డాడన్న సెంటిమెంట్ మిగులుతుంది. కేవలం కుకుట్పల్లి, షేర్లింగంపల్లి లాంటి చోట్లే కాదు, చాలా చోట్ల సెటిలర్లు ఏకపక్షంగా మొన్నటి ఎన్నికల్లో టీఆర్ఎస్ వైపు నిలబడ్డారు. సుహాసినికి నిజంగా మంత్రి పదవి ఇస్తే సెటిలర్లలో కేసీఆర్ సర్కార్పై ఇంకా అనుమానాలు ఉంటే అవి కూడా పటాపంచలవుతాయి. ఇక నందమూరి, నారా కుటుంబాల మధ్య పైకి కనిపించని గ్యాప్ ఉందనేది ఎప్పటి నుంచో ఉన్న ప్రచారమే. అంటే సుహాసినికి పదవి ఇస్తే నందమూరి వారసులతో పాటు నందమూరి అభిమానులు కూడా శాశ్వతంగా టీఆర్ఎస్ వైపు మొగ్గే అవకాశం ఉందనేది కొందరి అంచనా. రానున్న ఏపీ ఎన్నికల్లో ఈ ఫ్యాక్టర్ జగన్, కేసీఆర్ల ఉమ్మడి ప్రత్యర్థి చంద్రబాబుకు మైనస్ అవుతుందనేది కూడా మరో లెక్క. రాజకీయంగా తనకు ఎలాంటి ఉపయోగం లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయరని పేరున్న కేసీఆర్ సుహాసిని విషయంలో ఇలాంటి ప్రచారాన్ని కావాలనే తెరపైకి తెచ్చారని అంటున్నవారు ఉన్నారు. కేసీఆర్ వ్యూహంలో భాగంగానే టీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా ఇలాంటి ప్రచారం నడుస్తోందని వార్తలొస్తున్నాయి. ఈ ప్రచారాన్ని నిజం చేసే పరిణామాలు నిజంగా తెర మీదకు వస్తాయా? అసలు సుహాసినితో ఆమె కుటుంబ సభ్యులు ఎలాంటి ప్రతిపాదన వస్తే నిజంగా అంగీకరిస్తారా అనేది ఇప్పుడు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ఆసక్తిని కలిగిస్తోన్న అంశం.